శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మూగ జీవాలకి ఆహారం పెట్టడం వల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తాయి? నేను మొదటగా ప్రేక్షకులకు చెప్పేదండి, ఏ పని చేసినా ఎటువంటి ఫలితాలు అనేది మీరు పక్కకు పెట్టండి. మీరు చేయవలసిన ఏ సహాయమైన మూగ జీవాలకు కానీ మనుషులకు కానీ ప్రకృతికి కానీ మీరు చేసుకుంటూ వెళ్ళండి. దాని ఫలితాన్ని నేను ఇప్పుడు చెప్తా, ఎలాంటి ఫలితాలు వస్తాయో. అంటే మేము ఇది పెడితే మాకు ఇది వస్తుందని స్వార్థంతో మీరు చేయకండి. అలా చేయటం వల్ల మీకు ఫలితాలు రావు. అరే పాపం ఆ పావురంకి నీళ్లు కావాలేమో, అయ్యో పాపం ఆ కుక్కకి ఆహారం కావాలేమో, మంచి నీళ్లు కావాలేమో అని చెప్పి మీరు పెట్టారో అది మంచి ఫలితాలను ఇస్తుందండి. ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? మనకి పంచయజ్ఞాల్లో భూతయజ్ఞం ఒకటి. భూతయజ్ఞము అంటే ఈ మూగ జీవాలన్నిటికీ కూడా మనం ఆహారం పెట్టడం, అది యజ్ఞంతో సమానం. ఒక యజ్ఞం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం మనకు వస్తుంది. భూతయజ్ఞం భూతాల పట్ల దయ కలిగి ఉండటం, కరుణ జాలి ఉండటం, వాటి ఆకలి దప్పులు తీర్చటం అనేది ఇక్కడ. చాలామంది ప్రతిరోజు కాకి ఆహారం పెడతారు, నీళ్ళని కూడా పెడతారు. చాలా వరకు మనుషులలో అవేర్నెస్ వచ్చింది. కొంచెం పక్షుల కోసం ఎండాకాలం వచ్చే వరకు నీళ్ళని పెట్టడం, కొన్ని గింజల్ని పెట్టడం, ఇవి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చెరువుల్ని పూడ్చి ఇల్లు కట్టుకున్నాం, ఆ చిన్న చిన్న పిల్ల కాలువల్ని పూడ్చేసాం, మరి వాటికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? మనం పెడితేనేగా, మనమే కట్టాం వాటి మీద ఇళ్ళని. వాటికి నీళ్లు కావాలిగా. దాహం అనేది ప్రతి ప్రాణికి ఉంటుంది, ప్రతి ప్రాణికి దాహము ఆకలి ఉంటుంది. అలా కొన్ని గింజల్ని, జొన్నలు కానీ వడ్లు కానీ రాగులు కానీ బియ్యం కానీ అలా నానబెట్టినవి కానీ ఉడకబెట్టినవి కానీ పెడితే ఇంకా మంచిదండి, చాలా మంచిది. ఇప్పుడు పిల్లి ఉందండి, పెరుగన్నం తింటుంది. కుక్క కూడా పెరుగన్నం తింటుంది. అన్ని రకాల జీవులు మనం తినే ఆహార పదార్థాలు చాలా జీవాలు సేమ్ తింటాయి. అవే పెట్టండి. పెట్టి అవి తిని అవి ఆనందంగా మన వైపు చూసే చూపు ఉంటుంది చూడండి, మనలో ఆనందాన్ని కలిగిస్తుంది, మన భవిష్యత్తుని నిర్ణయించేస్తుంది. అది ఉత్తర కాలాలు ఉత్తర జన్మల్లో మనకి ఆకలి దప్పులనేవి లేకుండా చేసేది ఇటువంటి పనులే. మూగ జీవాలే కాదండి, దారిలో వెళ్తూ ఉన్నారు, మనకి ఒక కుండ కొనగలిగే సామర్థ్యం ఉంటుంది, అవునా? 1 కేజీ బియ్యం వండి దాన్ని పెరుగన్నంగా కలిపే సామర్థ్యం ఉంటుంది. వేసవి కాలంలో ఇంటి ముందు ఒక షెడ్ లాగా వేసి 2 మంచినీటి బాణల్ని పెట్టి నీళ్లు పోసి చల్లగా చేసి రాత్రి నీళ్లు పోసి ఉంచితే చల్లగా అవుతాయి ఉదయానికి. రహదారిన వెళ్ళే వాళ్ళకి ఈ గ్లాస్ మంచి నీళ్ళండి అమితమైన శక్తిని ఇస్తాయి. ఆ వెళ్ళే వాళ్ళకి ఆ పెరుగన్నం కొంచెము డిస్పోజల్ ప్లేట్లో 1 స్పూన్ వేసి పెట్టి ఇవ్వండి, ఎంత చలువ చేస్తుంది వాళ్ళకి. లేదు పెరుగన్నం చేత కాదు, 1 లీటర్ పెరుగండి 4 లీటర్ల మజ్జిగను చేస్తుంది. మజ్జిగను చేసి వాటిని రహదారిన పోయే వాళ్ళకి ఇవ్వండి. మనుషులు, ప్రాణమున్న మనుషులకు కూడా మనం ఇవ్వాలి, మూగ జీవాలకే కాదు. ఇలా పెట్టడం వల్ల మనం మరణించి కారణా శరీరంతో మనం వెళుతూ ఉన్నప్పుడు రహదారిలో ఆకలి దప్పులు అనేవి ఉండవు. ఆకలి దప్పులు ఉన్నప్పుడు మనం పాపాలు చేస్తే నరకానికి పోతున్నప్పుడు ఆ యమ ధర్మరాజు పెట్టే నరకయాతనకి తోడు దాహం ఆకలేసిందంటే ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో పరిస్థితి ఆలోచించుకోండి. అలాగే మనం ఈ జన్మలో ఈ విధంగా చేయటం వల్ల వచ్చే జన్మలో ఖచ్చితంగా సంపన్నులు అంటే కోటీశ్వరులుగా జన్మిస్తారు. ఆకలి దప్పులకి లోటే ఉండదు. ఎందుకు? ముందు జన్మలో మీరు చేసిన పుణ్యం అనేది ఉంది కదా, అది. పూజ చేస్తేనే పుణ్యం కాదండి, ఇలాంటివి చేస్తే కూడా పుణ్యం అమితంగా వస్తుంది. మనకు తెలియదు, లెక్క కట్టలేనంత పుణ్యం వచ్చేది ఇలాంటి పనులు చేస్తేనే. సమాజం పట్ల బాధ్యతగా ఉండటం, మిగతా జీవాల పట్ల మనం కరుణతో ఉండటం భక్తి. ఇది కూడా భక్తిలో ఒక భాగమే. నేను విగ్రహానికే పూజ చేస్తే ఇదే భక్తి, వీళ్ళకెందుకు పెట్టాలి వాళ్ళకెందుకు పెట్టాలి అటువంటి పాపపు మాటలు ఆలోచనలు మీ దరిదాపులకు కూడా రాకూడదు. మీ పిల్లలకు కూడా మీరు నేర్పించండి. పిల్లలు చాలామంది అండి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ డైరెక్ట్గా చూస్తే అమ్మమ్మ కుక్కకు ఆకలేస్తుందమ్మ అన్నం పెడదాం అనే పిల్లల్నే చూస్తాం. మీరు పెట్టారనుకో వాళ్ళకు కూడా ఆ గుణం అలవాటు అవుతుంది, మీరు పెట్టలేదనుకో వాళ్ళకు కూడా అలవాటు అవ్వదు. కాబట్టి మన నీడ లాంటి వాళ్ళు మన పిల్లలు. మనం ఎలా వెళ్తే నీడ అలానే వెళ్తుంది, వేరే దారిలో వెళ్ళదుగా. అలా మనం సాటి జీవుల పట్ల కరుణ, జాలి, ప్రేమ ఇవన్నీ ఉంటే అదే భూతయజ్ఞం. ఆ యజ్ఞం చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన సృష్టిలోనే కదా మూగజీవాలు కూడా ఉన్నాయి. అరే నా బాధ్యతను తీసుకున్నాడు కదరా కొంచెమైనా అని అనిపిస్తుంది. ఇంత ఎందుకండి అసలు, ఇవన్నీ వదిలేయండి. నీళ్ళని పావురాలు వచ్చి కాకులు వచ్చి తాగుతుంటే అబ్బాయి ఎంత ఆనందంగా ఉంటుందండి.
మనకే ఒకవేళ ఏదో ఎక్కడైనా దారి తప్పిపోయో ఏ అడవుల్లోకి వెళ్ళిపోతే మనం ఇటువంటి పనులు చేయటం వల్ల ఆ పక్షులు, ఆ మూగ జీవాలు మనకు దారి చూపిస్తాయి. మనకు ఆకలి దప్పులు లేకుండా ఆ భగవంతుడు చూస్తాడు. కాబట్టి ఇలా మనం చేస్తే ఇది భూత యజ్ఞంతో సమానం. ఇది మన మూగజీవాలకి ఇలా చేయటం యజ్ఞంతో సమానం అన్నమాట. చాలామంది ఈ మధ్య అవేర్నెస్తో చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంకా మీరు చెయ్యాలని కోరుకుంటూ, ఎండాకాలం వస్తోంది కాబట్టి, వచ్చింది ఆల్రెడీ, వస్తోంది కాదు, వచ్చి 10-15 రోజుల పైన మనకి. విపరీతమైన వేసవి ఉంది, నీళ్లు ఆవిరైపోతూ ఉన్నాయి, అంతా వేడి ఉంది మనకి. కాబట్టి జీవులకి, మూగ జీవాలకి మీరు ఇంటి బయట ఓ పెద్ద మట్టి పాత్రను తీసుకోండి, కదలకుండా కూర్చోబెట్టండి. పక్షులు తెలియదు కదా, వాటి మీద కూర్చున్నప్పుడు కదిలితే నీళ్లు ఒలిగిపోతే, లేకపోతే ఆ పాత్ర పగిలిపోతుంది కింద పడి. అలాగే ఒక పాత్రలో గింజల్ని నానబెట్టినవి పెట్టండి, ఇవి పెట్టండి. అవి ఆనందంగా తాగి ఆనందంగా వెళ్ళిపోతే మనమేం చూడక్కర్లేదు. ఆ పుణ్యం అనేది అకౌంట్లో అలా పడిపోతుందండి. పుణ్యాన్ని కూడా అకౌంట్లో సేవ్ చేసుకోవాలి. మనం డబ్బుల్నే కాదండి, పుణ్యాన్ని కూడా అకౌంట్లో సేవ్ చేసుకోవాలి. అందుకే ఇలాంటి వీడియోస్ కోసమే ఈ ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు టచ్ చేశారు అంటే మీకు ప్రతిరోజు అప్లోడ్ అయ్యే వీడియో నోటిఫికేషన్ వస్తుంది. స్వస్తి.